అంటే భారతమాత కోసం పనిచేయడం అని అంటే ఏంటి? ఎక్కడో ఇండియా పాకిస్తాన్కి చాలా చాలా సందర్భాలు అలవాటు అయింది. అక్కడక్కడ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ ముర్దాబాద్, ఇండియా జిందాబాద్ అనడం, ఎక్కడన్నా కాశ్మీర్లో ఎటువంటి తీవ్రవాదాల ద్వారా జరిగిన అటువంటి సందర్భాలను. అది కాకుండా ఖచ్చితంగా నీ దగ్గర ఏదున్నా సమయం, సంపద, జ్ఞానం ఉన్న దాంట్లో అవసరార్థులకి సమయం కులంగా ఇవ్వడమే దేశసేవ అని చెబుతూ రోజుకి కనీసం ఈ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులకి 20 సార్లు మేము భారతమాతకి జయకారం కొట్టాం. రోజుకి 20 సార్లు. సో అందుకని ఈ శిబిరాలలో పాల్గొన్నటువంటి పూర్వ విద్యార్థులు ఇచ్చినట్టు విరాళాలతో మాత్రమే భారతమాత విగ్రహం తీసుకొచ్చాం. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి. అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది ఇది. సో పూర్వ విద్యార్థులు ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా ఈ నినాదాలు చెప్పి 20 సార్లు జయకారం. మీరు ఎదగాలి, ఎదిగిన తర్వాత సమాజం అంటే దేశం కోసం పనిచేయాలంటే ఇది.